చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని కొత్తపేట అభివృద్ధి కోసం 40 అడుగుల రోడ్డు విస్తరణకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు. కొత్తపేట అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు పేర్కొన్నారు. రోడ్డు విస్తరణపై దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రోడ్డు వెడల్పు కోసం అందరూ సహకరించాలని కోరారు. విస్తరణలో నష్టపోయిన వారికి తగిన నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన దుకాణదారులు రోడ్డు విస్తరణకు తమ అంగీకారాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తిరుమగల్, అమర్, టీఎన్ఎస్ఎఫ్ మునియప్ప, కృష్ణ, హరినాథ్ గౌడ్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళు తీసుకుని పోయేదానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇక్కడ డౌన్ చేసి అక్కడ గేట్ మూసేసిన ప్రాబ్లం ఉందని చెప్పి ఆర్ఎంబి వాళ్ళ నామ్స్ ఎక్కడంటే 22 అడుగులు ఒక పక్క తీసుకుంటారు, ఇంకొక పక్క 22 అడుగులు కంపల్సరీ తీసుకుంటారు, డివైడర్కి ఒక 5 అడుగులు తీసుకుంటారు. ఎందుకు 22 అడుగులు ఒక పక్క తీసుకుంటున్నారు? సంవత్సరాలుగా అభివృద్ధి కాలేజ్ ప్రతిసారి మనం ఎలక్షన్ టైంలో వచ్చి మాట్లాడేసి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటుంది, కానీ ఈసారి కొత్తపేటని కొత్త రకంగా డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నేతే రోడ్లో ఉండే అంగుళ్ళు గల సంప్రదాయంగా ఉన్న వ్యాపారస్తులందరికీ నమస్కారములు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట అభివృద్ధి కోసము రోడ్డు వెడల్పు చేయటకు గాను నిర్ణయించి రాజకీయ నాయకులు పంపించినారు. రాజకీయ నాయకులు 45 అడుగులు కావాలన్నారు. అందరూ చేరి ఇక్కడ అంగుళ్ళు సముదాయం అందరూ చేరి 40 అడుగులు రోడ్డు వెడల్పు చేయటకు ఒప్పుకున్నారు. దీనికి డెవలప్మెంట్ చేసి ఈ నష్టపరిహారాన్ని కొంచెం ఎత్తుగా ఇచ్చి అంగుళ్ళు మొత్తం పోయిన వాళ్ళకి ఏదైనా సబ్స్టిట్యూట్ దానికి ఏమన్నా గారు ఏ తీర్మానాన్ని తీరించినా మేమందరూ ఏకపక్షంగా ఒప్పుకుంటున్నాము. జై తెలుగుదేశం.